హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఐసీసీ T20 ర్యాంకింగ్స్ అయితే వెడ్నెస్డే రిలీజ్ అయ్యాయి. సో మరి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు గైడ్స్, మనకి ఇక్కడ 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ముందుగా బెన్ స్టోక్స్ అండ్ మొయిన్ అలీ ఇద్దరు ఇంగ్లాండ్ లయన్స్తో వాళ్ళు కోచింగ్లోకి ప్రవేశించారు. ఎందుకంటే పాకిస్తాన్తో T20లు 5 వన్డేలు ఆడబోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవడానికి ప్రింటాప్తో జత కట్టారు. సో వాళ్ళు ఇద్దరు యువకులకు ప్రత్యేకమైన మెలకువలు నేర్పించడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మొయిన్ అలీ తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ పరంగా కాకపోయినప్పటికీ ద 100 లీగ్లో ఆడటానికే ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. ఐసీసీ T20 ర్యాంకింగ్స్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా బ్యాటర్స్, నెంబర్ 1 అభిషేక్ శర్మ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 929 రేటింగ్ పాయింట్స్తో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 2 ఫిలిప్ సాల్ట్, నెంబర్ 3 తిలక్ వర్మ, నెంబర్ 4 జాస్ బట్లర్ వచ్చేసరికి 6th ప్లేస్లో ఉన్న బట్లర్ 2 స్థానాలు మెరుగయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 సయ్యద్ జాహద్ ఫర్హాన్, నెంబర్ 6 పతుమ్ నిసాంకా, నెంబర్ 7 సూర్యకుమార్ యాదవ్ ఈ వారం కంటే ముందు 13th ప్లేస్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ 5 స్థానాలు మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు. బికాస్ 32, 50 ప్లస్ ఆ తర్వాత ఒక 80 కూడా ఉంది కదా. సో ఈ ఫామ్ బట్టి తను ర్యాంకింగ్స్లోకి అయితే మళ్ళీ టాప్ 10లోకి అయితే వచ్చాడని చెప్పుకోవచ్చు. ఇలాగే ఆడితే మళ్ళీ టాప్ 1కి వెళ్ళిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాకపోతే ఆ రేటింగ్ పాయింట్స్ని సంపాదించాలంటే అభిషేక్ శర్మని దాటాలి. అది కాని పని అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8 ట్రావిస్ హెడ్, నెంబర్ 9 మిచెల్ మార్ష్ అండ్ 10 టిమ్ సిఫర్డ్. నెక్స్ట్ ఆల్రౌండర్స్, నెంబర్ 1 సికిందర్ రాజా, నెంబర్ 2 సాయిమ్ అయూబ్, నెంబర్ 3 హార్దిక్ పాండ్యా, నెంబర్ 4 రాస్టన్ చేస్, నెంబర్ 5 మొహమ్మద్ నవాజ్, నెంబర్ 6 దీపేందర్ సింగ్, నెంబర్ 7 అష్మతుల్లా ఉమర్జాయ్. గైస్, ఇక్కడ అష్మతుల్లా ఉమర్జాయ్ అదేవిధంగా దీపేందర్ సింగ్ ఇద్దరు సంయుక్తంగా 6వ స్థానంలో ఉన్నారు 691 పాయింట్స్తో. కానీ మనం మాత్రం 6-7గా పరిగణించబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8 రొమర్ షెఫర్డ్, నెంబర్ 9 మొహమ్మద్ నబీ అండ్ 10 వనిందు హజరంగా. నెక్స్ట్ బౌలర్స్, నెంబర్ 1 వరుణ్ చక్రవర్తి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే టాప్లోకి వచ్చాడో ఆ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడని చెప్పుకోవచ్చు తన బౌలింగ్ మాయాజాలంతో. ఇక నెంబర్ 2 రషీద్ ఖాన్, నెంబర్ 3 వనిందు హజరంగా, నెంబర్ 4 జాకబ్ డఫీ, నెంబర్ 5 వచ్చేసి అబ్రాడ్ అహ్మద్, నెంబర్ 6 ఆదిల్ రషీద్, నెంబర్ 7 ముస్తఫిజుర్ రెహమాన్, నెంబర్ 8 వచ్చేసి నేథన్ ఎలిస్,
నెంబర్ 9 ముజీబుర్ రెహమాన్ అండ్ 10 ఆడన్ జాంపా. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఐసీసీ T20 ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ వద్ద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.